హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ స్మూతీని ఈజీగా చేసుకుందాం. ముందు 5 to 6 బాదం తీసుకొని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌల్లో డ్రై మిక్స్డ్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మీ దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను నాకు అవైలబుల్లో ఉన్నాయి యాడ్ చేస్తున్నాను. నేను దాంట్లో ఫిగ్, రేసిన్స్ కూడా వేసాను. ఇవన్నీ మనం 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ సోక్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇది తీసుకుంటాను. చాలా ఎనర్జీ బూస్టర్. అండ్ నేను ఇక్కడ డ్రై డేట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ జ్యూసర్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి. వాటర్ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అడిషనల్గా మనం ఎటువంటి వాటర్, మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇక్కడ కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ యాడ్ చేసుకున్న తర్వాత బనానా ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే, మన హెల్దీ స్మూతీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, రంజాన్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా మంచిగా ట్రై చేయొచ్చు. నేను ట్రై చేశాను. ఈవినింగ్ 6 వరకు, 6:30 వరకు ఎటువంటి ఆకలి వేయలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఎటువంటి హెల్దీ వీడియోస్, సలాడ్స్ కానీ, స్మూతీస్ కానీ ఎటువంటి కావాలన్నా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై ఇచ్చి నేను వాటిని వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇలా మార్నింగ్ డ్రింక్ హెల్దీవి తీసుకోవడం వల్ల నైట్ మొత్తం మనం ఏం తినము. మార్నింగ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ న్యూట్రియంట్స్ని, మినరల్స్ని మన బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకునేది. అందుకని మార్నింగ్ ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నా కానీ ఫస్ట్ ఫుడ్ మన హెల్దీది తీసుకోవడానికి ట్రై చేయాలి. రైస్, రోటీ కన్నా కూడా ఇట్లా జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్, స్మూతీస్ మంచిగా వర్క్ అవుతాయి. వెయిట్ లాస్ చేసే వాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇది హెల్తీగా ఉంటుంది. చాలా మంచి ఆప్షన్ బ్రేక్ఫాస్ట్కి. మనకి ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేం కాదు.